ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిలీస్ ఆఫ్ ద వ్యాలీ. కొన్ని సిచ్యువేషన్స్లో మనం మన స్ట్రెంగ్త్ చూసుకొని, మనకున్నది చూసుకొని, మనకి దేవుడు అప్పచెప్పిన పని మనం చేయలేము అని నిరాశపడతాం కదా. అయితే మాథ్యూ 2nd chapter 6th verseలో మనం చూస్తే, బట్ యూ బెత్లెహెమ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ జూదా are not the least among the rulers of Judah, for out of you shall come a ruler who will shepherd my people Israel. ఆ రోజుల్లో బెత్లెహెమ్ ప్లేస్ని చిన్న విలేజ్ లాగా మాత్రమే చూసేవాళ్ళు. అదొక ఎక్కడో ఉన్న చిన్న ఊరు. ఆ ఊర్లో ఇంత గొప్ప రాజు పుడతారా అని జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందుకే జ్ఞానులు కూడా వచ్చినప్పుడు ఫస్ట్ హేరోద్ రాజు దగ్గరికి వెళ్ళి అతని పెద్ద కింగ్డంలో వెతికారు రాజు ఎక్కడున్నారని. కానీ దేవుడు బెత్లెహేమ్ అనే చిన్న గ్రామాన్ని ఎన్నుకొని అందులో పుట్టారు. ఇంత గొప్ప జ్ఞానులు కూడా ఆ ప్యాలెస్ నుంచి దిగి వచ్చి బెత్లెహేమ్ ఊరెత్తుక్కుంటా బెత్లెహేమ్ వచ్చి దేవుని పాదాలకి నమస్కారం చేసి వెళ్ళారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? డిస్పైట్ ఆఫ్ స్మాల్ సైజ్, ఇట్ హోల్డ్స్ significant importance in God's plan. God always chooses humble and insignificant for great purposes. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఈ పని చేయలేము, అమ్మో ఇంత పెద్ద టాస్క్ మనం చేయలేము అనుకుంటాం. కానీ whenever we submit ourselves to God, మనం హంబల్గా దేవుని యొద్ద విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెడతారు. కొండ మీద ప్రసంగం జరిగినప్పుడు చిన్న పిల్లాడు దేవుడు ఆహారం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు అతని దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చిన్న పిల్లాడి దగ్గర తక్కువ ఫుడ్డే ఉంది. అది వాళ్ళ అమ్మ తనకు సరిపడా పెట్టి పంపించుంటారు. కానీ దేవుడు అడిగినప్పుడు తను 5,000 మందికి ఇది సరిపోదు కదా, ఏమి ఇస్తామని ఆలోచించకుండా తన దగ్గర ఉన్న మొత్తం వెళ్ళి దేవుని చేతిలో పెట్టి సబ్మిట్ చేశాడు. అలా సబ్మిట్ చేయబట్టి దేవుడు ఆ ఫుడ్ని ఆశీర్వదించి 5,000 మందికి పంచారు. ఆ పిల్లాడి దగ్గర ఉన్నది కొంచెమే కదా, కానీ 5,000 మందికి కడుపు నిండింది కదా. అలాగే మనం కూడా మన దగ్గర మన బ్యాక్గ్రౌండ్, మన స్టేటస్, మనకి ఎక్కువ జ్ఞానం కానీ ఎక్కువ ఏది ఉండకపోవచ్చు. బట్ వెనెవర్ వీ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు గాడ్, ఖచ్చితంగా గాడే మనల్ని బ్లెస్ చేస్తారు. ఆయన మన ద్వారా చేయించాలనుకున్న పనిని ఆయన ఫుల్ఫిల్ చేస్తారు. మనకున్న దాన్ని బట్టి కాదు, మనకున్న పరిశుద్ధతను బట్టి కాదు, మనకున్న జ్ఞానముని బట్టి కాదు. కానీ ఎప్పుడైతే మనకున్న టోటల్ ఎవ్రీథింగ్ని మనం దేవుడికి సబ్మిట్ చేస్తామో ఖచ్చితంగా గాడ్ విల్ చూజ్ అస్. ఆల్ వీ షుడ్ డూ ఇస్ స్టే హంబుల్ అండ్ బీ ఫెయిత్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము కూడా తండ్రి ఏమాత్రము యోగ్యత లేని వాళ్ళము, అర్హత లేని వాళ్ళము ప్రభువా. అయినప్పటికీ నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని అద్భుతమైన స్థానంలో నీవు నిలబెట్టి ఉన్నావు ప్రభువా. తండ్రి అలాగే ప్రభువా, ఇంకా రాను రాను మా ముందున్న సమస్యల్ని ప్రభువా మా బలముతో మేము లిమిట్ చేసుకోకుండా ప్రభువా నీ బలముతో ప్రభువా వాటిలన్నిటిని ఎదిరించే విశ్వాసమును, శక్తిని మాకు దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.